ఏదో అంటారు కదా, ఆడలేక పాత గజ్జులని ఆయన ఏదో చెప్తున్నాడు. మేమేమనుకుంటున్నాం అంటే, ఇప్పుడు ఒక మంచి నాయకుణ్ణి, కన్నతల్లి లాంటి నాయకుణ్ణి పోగొట్టుకొని ఏదో రాక్షస పాలన సంపాదించుకున్నట్టు ఉన్నది. ఇది ఎట్లా ఉంటుంది అంటే, ఒక తల్లిదండ్రి ప్రేమ దగ్గరికి పోదాము. తల్లి తన బిడ్డని సంకన కూర్చోబెట్టుకొని తను చూసిన ప్రపంచాన్ని బిడ్డకు చూపించాలనే దోళలో సంకన ఎత్తుకుంటుంది. తను చూసినటువంటి ప్రపంచాన్ని నేను నా బిడ్డకు చూపించాలి అని అనుకుంటుంది. అది తన బిడ్డకు ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, అన్నం పెడుతుంది, ముడి కడుగుతుంది, స్కూలు తోలుతుంది, నెత్తి దూగుతుంది, అన్నీ చేస్తుంది తన బిడ్డకి. కానీ తండ్రి ప్రేమ ఎటువంటిదో కనపడదు, ఆక్సిజన్ లాంటిది అది. నువ్వు బ్రతకటానికి ఆక్సిజన్ ఎంత గొప్పదో ఆ ఆక్సిజన్ లాంటిది తండ్రి ప్రేమ. తన భుజాల మీద ఎత్తుకుంటాడు తన బిడ్డని. ఎందుకంటే నేను చూడని ప్రపంచాన్ని కూడా తన బిడ్డకు చూపెట్టాలనే తండ్రి తపన లాంటిది. అది కేసీఆర్ లాంటిది నాయకునికున్న లక్షణాలు. అది కానీ నువ్వు దేంట్లో పనికిరావు, తల్లి ప్రేమలో పనికిరావు, తండ్రి ప్రేమలో పనికిరావు. దీపం ఉన్నంతసేపు వెలుగుతుంది, దీపం పోయిన తర్వాత అది పోతుంది. కానీ సూర్యుని వెలుగు అది కాదు కదా, సృష్టి ఉన్నంతసేపు వెలుగుతుంది. కేసీఆర్ గారు అంతే. మంచితనం అనేది ఎట్లుంటుందంటే, ఆట అలిసిందాకా ఆడింది ఆట, గెలిచిందాకా చేసేది యుద్ధం, సచ్చేదాకా బతికింది జీవితం. కానీ చచ్చిపోయిన తర్వాత బతికింది నీ మంచితనం. ఆయనని ఇవాళ కడువులు పెట్టుకొని చూసుకుంటారు. ఆయన చనిపోయిన ఆయన జ్ఞాపకాలు ఎవరు మర్చిపోడు. ఇవాళ మహాత్మా గాంధీని, ఇందిరాగాంధీని, బిఆర్ అంబేద్కర్ని ఇప్పటిదాకా మనం ఎందుకు విగ్రహాలు పెట్టుకొని పూజిస్తుంటున్నాం? రేపు కేసీఆర్ కూడా అంతే. చనిపోయిన తర్వాత బతికున్నాడు అన్నట్టు ఆయన లెక్క. ఆయన అట్లా పూజిస్తారు, చేస్తారు. తెలంగాణ జాతి పిత, తెలంగాణకు తండ్రి అనిపించుకుంటాడు ఆయన, అనిపించుకున్నాడు.